రాష్ట్ర కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ భక్త కనకదాస 537 జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కమిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం రిజిస్టర్ నెంబర్ 13/2017 ఏర్పడింది. ఇది 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 9వ వార్షికోత్సవంతో పాటు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కురవ కులాన్ని ఇంకా రాయలసీమతో పాటు ఆంధ్రాలో ఉండే వాళ్ళని అందరినీ కలుపుకొని ఇంకా స్ట్రెంథింగ్ చేయాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం. ఇది బైలా ప్రకారం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తుంటాం. 3 సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. గతంలో 2022లో జనరల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత 2025 జనవరిలో ఏర్పాటు చేసినాం. దీనికి గౌరవ అధ్యక్షుడైన తట్టి అర్జునరావు గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ కురుబ సంఘం. అతని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అతనే నిర్వహిస్తాడు. అతని ఆధ్వర్యంలో సజావుగా అందరి ఆమోదయోగ్యంతో మ్యాక్సిమం ఇనామినెస్కే కృషి చేస్తాం. లేదంటే కంటెస్ట్ చేస్తే ఓటింగ్ అనేది కానీ ఏర్పాటు చేస్తాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నాం కాబట్టి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కురుబ కార్పొరేషన్ ద్వారా ఎన్నిక కాబడిన చైర్మన్ డైరెక్టర్లకు కానీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించినది రాష్ట్ర కమిటీ. దాంతోపాటు గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ జెడ్పీ చైర్మన్లు కానీ అదేవిధంగా మాజీ మంత్రులకు కానీ పిలిచి రాజకీయంగా రాజకీయంగా అవకాశం ఇక్కడ వచ్చినది చాలా ఆంధ్రాలో కానీ ఒంగోలు నుంచి వెస్ట్ గోదావరి వరకు మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయంగా దగ్గర 200 మంది సర్పంచులు ఎంపీటీసులు గుంటూరు నుంచి వెస్ట్ గోదావరి కానీ వాళ్ళు బాధపడ్డారు. కార్పొరేషన్లో వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వ సంఘం తరఫున గొర్రెలు మేకలు చైర్మన్ గతంలో మా బంధువైన వస్కేరి గోపీనాథ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. గొర్రెలు మీరు చిరుతల విఠల్ గౌడ్, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేస్తున్నాను గొర్రె సంఘంలో. గత 2017 నుంచి మేము ఈ రాష్ట్ర కమిటీని అద్వితీయంగా నడిపిస్తున్నాం. జబ్బల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో 23వ తారీఖున మదనపల్లిలో అంగరంగ వైభవంగా ఇండియా వైడ్ డెలిగేట్స్ అందరినీ పిలిపిస్తూ పెద్ద డెలిగేట్స్ వస్తున్నారు. కర్ణాటక నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి, ప్రతి ఒక్క షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ అని సంస్థ ఉంది. ఇండియా మొత్తం షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు. ఇండియాలో మొత్తం 12 కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరైతే జిల్లా స్టేట్ అధ్యక్షులు ఉన్నారో 12 స్టేట్ అధ్యక్షులు దీనికి వస్తున్నారు. కాబట్టి ఈ సభని అనంతపురం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ మన జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చారు, ఒక మినిస్టర్ ఇచ్చారు, కర్నూలులో ఒక ఎంపీ ఇచ్చారు. కానీ చిత్తూరులో కూడా మేము అత్యధికంగా ఉన్నాము. చిత్తూరులో మాకు ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ సభ్యుని కానీ ఇవ్వాలని మా స్టేట్ కమిటీ తరఫున బలంగా డిమాండ్ వినిపిస్తున్నాము. అదేవిధంగా తిరుపతిలో చాలా క్యాస్ట్ వాళ్ళకి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఆతిథ్యం పొంది వాళ్ళు సౌకర్యాలు పొందుతున్నారు. కానీ మేము చాలా రోజుల నుంచి మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయించాలి తిరుపతిలో, దానికి తగిన ఫండ్స్ కేటాయించాలి దాని నిర్మాణానికి అని చెప్పి అడుగుతున్నాము. ఇంకా అది నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు కుప్పం సభలో, గుడికట్లు పూజారులకు నెలకు నెలసరి వేతనం 10,000 ఇస్తామని చెప్పి కుప్పం సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేసిన దాన్ని మరీ మేము ఒకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాము. సార్, మీరు ఆ రోజు నిండు సభలో మీరు చెప్పారు కాబట్టి అది త్వరలోనే మీరు అమలు పరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా
మా గొర్రెల కాపర్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. అయ్యా మేము ఎక్కడంటే అక్కడ అడవిలో తిరుగుతూ ఉంటాం, అడవిలో మా గొర్రెలు వేసుకొని మేము ఇంటి పట్టున లేకోకుండా అడవి బాట పట్టి మేము అడవిలో తిరుగుతూ ఉంటాం, మాకు ఏ విధమైన రక్షణ లేదు. కాబట్టి ప్రభుత్వం తరపునైనా మీరు కనీసం రక్షణ కల్పిస్తూ ఒక బీమా సౌకర్యం కల్పిస్తే మాకు, మా గొర్రెల కాపర్లకి, మా గొర్రెలకు ఒక భరోసా అనేది ఉంటుంది. కాబట్టి ఈ భరోసాని మీరు కల్పిస్తారని తెలియజేసుకుంటూ, అయ్యా ఈ విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ